ప్రైజ్ ది లార్డ్ అండి. మరి యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామమున శుభములు. మరి చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవుడు అధికంగా ఆశీర్వాదించును గాక. మరి ఈ సమయం నాకు అనుగ్రహించినందుకు దేవునికి వెలలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి దేవుడు మనలందరినీ కాచి కాపాడి మరి 12 సంవత్సరాలు 11 సంవత్సరాల నెలలు మనల్ని ఆదరించి ఆశీర్వాదించి 12వ నెలలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి మనలను ఆయన కృపాహస్తాల్లో భద్రపరిచి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క నెల మనము అందరికీ తెలుసు, మన యొక్క మరి డిసెంబర్ మాసం రాగానే ప్రపంచం అంతట్లో కూడా మరి క్రైస్తవులు కాని వారు కూడా ఎంతో మంది క్రిస్మస్ ఆచరించుకుంటారు. మరి ఈ ఉదయ కాలంలో మరి బ్రదర్ ప్రభాకర్ గారు కూడా ఎంతో చక్కని విషయాలు మనకు అందించినారు. మరి ఎందుకు మనము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి ఆయన ఆగమనం గురించి అడ్వెంట్ సీజన్ గురించి మనకు ఎంతో చక్కగా తెలిపాడు. అదే విషయం ఏంటి, నిజంగానే మనం కూడా ఆలోచిస్తే మనకు ఇచ్చినటువంటి నిరీక్షణ, హోప్ అనేది మనకు మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మరి మనకు ఆయన ముందే యేసుక్రీస్తు పుట్టక ముందే ఎన్నో సంవత్సరాల క్రితమే మరి ఆయన ప్రవచించినట్లు మరి యెషయా గ్రంథం 7:14 మనం చూస్తాం. కన్యక గర్భవతి అయి మరి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని చెప్పి అదొక గొప్ప నిరీక్షణ. మనకు ఆయన పుట్టక ముందే మనకు ఆయన నిరీక్షణ అనుగ్రహించినాడు. అందుకని దేవునికి స్తోత్రాలు. మరి రెండవది మనం చూస్తే సమాధానం అన్నాడు, పీస్ అని. మరి ఈ పీస్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే మరి మరియమ్మ యోసేపు ఎంతో దూర ప్రయాణం, నజరేతు నుండి ప్రయాణం చేసి బెత్లెహేంకు మరి ఈ యేసయ్యకు జన్మనియడానికి వచ్చినారు. కాబట్టి ఆ లూకా సువార్తలో చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన సమాధానకర్త అని మరి ఐజేయ ముందే చెప్పాడు కదా, ఆయనకు సమాధాన అధిపతి అని చెప్పాడు. మరి అధిపతిని ఇవ్వడానికి మరి వాడు ఎంతో భారమనక దూరమనక మరి ప్రయాణం చేసి అక్కడికి వచ్చినట్లు మనం గమనిస్తాం. మరి మూడవది చూస్తే జాయ్, ఆనందం. మరి ఈ ఆనందము మనము లూకా సువార్త 2:10-12 వరకు మనము చూడొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎప్పుడైతే యేసుక్రీస్తు బాలయేసు జన్మించాడని చెప్పి దూతలు మరి ఎవరికి చెప్పారంటే ఈ యొక్క మరి పశుల కాపర్లకు, షెపర్డ్స్ కు తెలియజేయగానే వారు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మరి బెత్లెహేమునకు వచ్చి ఆ యొక్క బాలయేసును మరి ఆరాధించుటకు, ఆయన చూచుటకు బయలుదేరినట్లు మరి వారి సంతోషం పట్టుజాలని సంతోషంగా ఉంది అని వాక్యంలో చెప్తున్నారు. మరి అదే విధంగా నాలుగవది చూస్తే ప్రేమ అనేది, లవ్ అనేది మనం గమనిస్తే మరి దేవుడు తండ్రి మన కొరకు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి మనము మన ఈ లోకము వికెడ్ వరల్డ్ అని అంటాం, ఎంతో పాపంతో కూడినటువంటి ఈ యొక్క భూమిపైకి తన అద్వితీయ కుమారుని పంపించి మరి మన కొరకు మనకు రక్షణ ఇవ్వడానికి ఆయనని ఇక్కడికి అంటే అది ఎంత ప్రేమ. మనము అంత మాత్రమే కాదు కానీ మరి ఆయన నిత్య రాజ్యం స్థాపించుటకు మరి ఎల్లప్పుడూ కూడా మనము ఆయన ప్రేమలో బంధింపబడి ఉండడానికి కూడా మరి ఆయనని ఈ లోకానికి పంపించినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి బ్రదర్ ప్రభాకర్ గారికి నిజంగా చాలా ధన్యవాదాలండి. మరి చక్కని వాక్యం, చక్కని విషయాలు మనకు మరి ఎందుకు ఆగనము అడ్వెంట్ మనం పాటిస్తాము అనేది ఆయన చాలా చక్కగా మనకందరికి చూపించాడు. కాబట్టి మన క్రిస్మస్ లో కూడా చాలా మంది లవ్, పీస్, జాయ్ అని పెట్టుకుంటాం కదా. మరి ఆ విధంగానే మరి ఎందుకు పెట్టుకున్నది అనేది వాక్యం ద్వారా మనము నిరూపించగలుగుతున్నాం. మరి నిజంగా ఈ యొక్క డిసెంబర్ మాసం రాగానే
మరి ప్రపంచంలోని క్రైస్తవులు అందరూ కూడా క్రీస్తు యొక్క జన్మదినము మరి క్రిస్మస్ గురించి ఘనంగా జరుపుకోవాలని ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తాం. ప్రత్యేకంగా ఇక పండుగలు అనగానే మన భారతదేశమే కానీ మనమైనా పర్వాలేదు, కానీ క్రిస్మస్ రాగానే మన ప్రపంచంలో ఇండియా దేశంలో ప్రత్యేకంగా మన గృహాలను ఎంతో చక్కగా మరి దాన్ని అలంకరించుకుంటాం. మరి మా ఊర్లోనైతే నిజంగా చెప్పుకోవాలంటే మిషన్ కాంపౌండ్లో మేము ఉండేవాళ్ళము. మరి మిషన్ కాంపౌండ్ అంతా కూడా నూతనంగా కనిపించేది అనమాట. ఇప్పుడు కట్టినట్లే ఇండ్లు, ఇప్పుడు నిర్మించినట్లే అని అనిపించేది. ఎందుకంటే అంత క్రిస్మస్ రాగానే అందరు కూడా మరి చక్కగా సున్నాలు వేసుకుంటూ ఇండ్లను అలంకరించుకుంటూ మరి ఉండేవాళ్ళు అనమాట. అది మన యొక్క ఆలోచన. మరి అంత మాత్రమే కాదు, దేవాలయాలను కూడా మరి ఎంతగానో అలంకరించి మరి చక్కని ఆలయం కూడా ఎంతో అందంగా చేసుకుంటాము. మరి అంతే కాదు, కానీ మరి ఇంకా మన తలంపులు, మన ఆలోచనలు చూస్తే మనము కొత్త బట్టలు ధరించుకోవాలి, మరి రకరకాలైన వస్త్రాలు వేసుకోవాలి, విలువైన నగలు వేసుకోవాలి, మరి ఎన్నో ఆలోచిస్తాం. ఈ అలంకరణ మన జీవితంలో మరి చేసుకోవాలని క్రిస్మస్ పండుగ సమయంలో మనం ఆలోచిస్తాం. కానీ ఇది మానవులకు సహజమే. మరి మానవులు చేయడం తప్పేం లేదు. ఎందుకంటే మన యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడు అని మనం ఆచరించడం తప్పేం లేదు. కానీ మరి ఈ అలంకరణ పై అలంకరణ మాత్రమే అని మనము మరి ఆలోచించుకోవాలి. అంతేకాదు, మరి అశాశ్వతమైనది అని చెప్పి గ్రహించాలి. ఈ యొక్క అలంకరణ, పై అలంకరణలు మరి చాలా మరి అవి అశాశ్వతమైనవి. మరి స్వల్పకాలంలో సంతోషం ఇది. మరి కొంతకాలమే సంతోషిస్తాం, మరి తర్వాత సంతోషం ఎక్కడ పోతుందో మనకైతే తెలియదు. కానీ మరి యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే మనం ఎల్లకాలం కూడా ఈ విధంగానే ఉండాలి అని. మరి దేవుని వాక్యము ఒక విశ్వాసి యొక్క అంతరంగ అలంకరణ లేక హృదయ అలంకరణ కొరకైన వస్త్రములను గూర్చి కూడా మనం ధ్యానించాలని ఆశిస్తున్నాను. మరి ఈ అలంకరణ అలంకారమైనది అనగా నిత్యము నిలిచినది. ఈ యొక్క అలంకరణ యేసుక్రీస్తు చెప్పే అలంకరణ ఏ విధంగా, దేవుడు చెప్పే అలంకరణ ఏ విధంగా ఉంటుందంటే అది అక్షయ అలంకారమైనది అని చెప్పి, అది ఎప్పటికీ కూడా నిలబడే అలంకారము అని చెప్పి, నిత్యము ఉండే అలంకారం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి ఆ విధంగా ఈ యొక్క అలంకరణ ఎన్నటికి కూడా వాడబారనిది. మరి కాబట్టి కొలసీలకు దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాలు చదవాలని కోరుతున్నాను. 3వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14. అక్కడ మనం కొన్ని అలంకరణల గురించి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చూడండి ఇక్కడ మనము ఈ 13 కూడా 12 నుంచి 14 వరకు చదువుకోండి. ఓకే. ఎవడైనాను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చూడండి మనకి ఇక్కడ ఏమేమి పరిపూర్ణమైనటువంటి ప్రేమను ధరించుకోమంటున్నాడు. మరి నిజంగా దేవుని యొక్క వాక్యము
ఏమి ధరించుకోవాలి, ఒక విశ్వాసిలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మరి యేసుక్రీస్తుకు ఉన్నటువంటి గుణలక్షణాలు కాబట్టి ఇవన్నీ మనం కూడా వీటి ద్వారా వీటిని అన్నిటిని బట్టి అలంకరించుకోవాలని, ఇవన్నీ ధరించుకోవాలని కూడా మనకు తెలియపరచబడుతున్నాడు. ఈ వాక్యం మరి ఈరోజు మూల వాక్యం మనం గమనించినట్లయితే మరి ముఖ్యంగా ఇవన్నీ విషయాల గురించి నేను చెప్పాలని ఆలోచిస్తలేను, కానీ ఒక్క మాట మాత్రమే దీన మనసు అనే వస్త్రం గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. మరి మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుట వాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి అని వాక్యం రాయబడింది. ఏమని రాయబడిందంటే, దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి అని. మరి దీన మనసు అను వస్త్రం ధరించుకోవాలి. ఏ విధంగా ధరించుకుంటామండి దీన మనసు అనేది? కాబట్టి అది మనం ఒక విధంగా చూసినట్లయితే క్రిస్మస్ టైంలో మనం చక్కని వస్త్రాలను ధరించుకుంటాం కదా, చూడగానే మనుషులు ఏమంటారు, అబ్బా ఎంత బాగుంది నీ డ్రెస్సు, ఎంత బాగుంది నీ చీర అని అంటారు. అనగానే చూడగానే కనిపిస్తుంది అనమాట. ఆ విధంగా దీన మనసు అనే వస్త్రం కూడా మనము ధరించుకోవాలి. అది మనలో ఎదుటివాడు గమనించాలని చెప్పి ఈ వాక్యంలో మరి పేతురు చాలా చక్కగా రాశాడు. దీన మనసు అనే వస్త్రంను ధరించుకొని మిమ్మును మీ అలంకరించుకొనుడి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యము పేతురు భక్తుడు క్రీస్తును మరి అంగీకరించినటువంటి యూదులకు, మరి యూదులందరూ కూడా యెహోవా దేవుడి గురించి, ఆయనే మెస్సయ్యాని గురించి చాలా మంది క్రీస్తును నమ్మరు. కాబట్టి మరి క్రీస్తును నమ్మినటువంటి ఆ యొక్క క్రైస్తవులకు, యూదా మత లో ఉన్నటువంటి క్రైస్తవులకు పేతురు భక్తుడు రాసినట్లు ఇక్కడ తెలియపరచబడుతుంది. మరి అందుకని ఈరోజు మన టాపిక్ వచ్చి దీన మనసు అనే వస్త్రము లేక ద గార్మెంట్ ఆఫ్ హ్యూమిలిటీ గురించి మనము నేర్చుకుందాం. మరి దీన మనసు అనే వస్త్రము అలంకరణ యొక్క తాత్పర్యము, మరి దాని ఫలితము, మరి దాని ప్రాధాన్యతను గురించి నేర్చుకోవాలని మరి నేను ఇక్కడ ప్రేరేపింపబడినాను. మరి నిజంగా మరి ఇక్కడ ఆ దీన మనసు అనేది ఏంటి అని మరి బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, హ్యూమిలిటీ ఇన్ ద బైబిల్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ది ప్రాక్టీస్ ఆఫ్ మీక్నెస్, ఒబీడియన్స్ టు గాడ్, రెస్పెక్ట్ ఆఫ్ సెల్ఫ్ అండ్ అదర్స్. మరి ఈ విధంగా మనం గమనించినట్లయితే మోషేను కూడా మీక్నెస్ అంటే మరి మోషే ఈజ్ ద మీకెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నిజంగా మరి అంతటి వినయం, అంతటి మరి ఒబీడియన్స్ మన జీవితంలో ఉందా మనం ఒకసారి గమనించుకోవాలి. మరి దీన మనసు, వినయము, విధేయత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుణాతిశయాలలో ముఖ్యమైనదిగా మనం గమనిస్తాం. మరి ఆయన దీన మనసు, మరి యేసుక్రీస్తు యొక్క దీన మనసు, వినయము, మరి విధేయత, మరి ఇవన్నీ కూడా ఆయనకు ఎన్నో ఉన్నాయి గుణలక్షణాలు. కానీ ఈ రోజు మాత్రం ఈ యొక్క దీన మనసు, వినయము, విధేయత గురించి మనము నేర్చుకోవాలని, మరి ఈ యొక్క వాక్యము ద్వారా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. వినయము మొదట చూస్తే హంబుల్డ్ హిమ్సెల్ఫ్, దీన మనసు, తన్ను తాను తగ్గించుకొనుట అని అర్థం. దీన మనసు, వినయం అంటే ఏంటంటే తన్ను తాను తగ్గించుకొనుట. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు దయచేసి చదువుమా కోమల. యోహాను సువార్త 13:4-5 చదివినట్లయితే అక్కడ ప్రభువు యొక్క మరి దీనత్వమును గురించి వ్రాయబడి ఉంటుంది. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి
ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. చూడండి, మరి ఆయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరలోక వైభవాన్ని వదిలి మరి ఈ భూలోకానికి నరావతారం ఎత్తి మరి అక్కడ ఆయన శిష్యులకు పాదాలు కడిగినట్లు మనం చూస్తున్నాం. అంటే అది ఎంత తగ్గింపు, ఎంత వినయము, ఎటువంటి దీన మనసును మనము గమనించగలుగుతాం. ఆయన యొక్క సాత్వికము, ఆయన నమ్రత అక్కడ మనకు కనిపిస్తుంది. మరి ఏ విధంగా ఆయన తన యొక్క ఒక మార్గదర్శిగా రుజువుపరుచుకున్నాడు. ఆయన పై వస్త్రములను మరి తీసివేసి ఒక తువాలను తీసుకొని నడుము కట్టుకొని మరి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడిగి తుడిచినట్లు మనం చూస్తున్నాం. అనగా ఆయన ఒక దాసుని స్వరూపం, ఒక పనివానిగా తన శిష్యుల పాదాలు కడిగినట్లు రాయబడి ఉంటుంది. శిష్యులు మరి మామూలుగా చూసినట్లయితే శిష్యులు గురువుల పాదాలు కడుగుతారు. మన ఇండియా దేశపు ఆచార ప్రకారము మరి మనము శిష్యుల పాదాలను మనం కడగం, కానీ శిష్యులు గురువుల యొక్క పాదాలు కడుగుతారు. ఆ విధంగా మరి ఇక్కడ చూస్తే గురువే శిష్యుల పాదాలను కడుగుతున్నట్లు గమనిస్తాం. ఇలా చేయటం ద్వారా యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు అని మనకు స్పష్టంగా తెలియబడుతుంది. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అని మనం చూడగలం. అలాగే ఆయనను వెంబడించు వారు కూడా వినయభావం కలిగి నమ్రతతో తమ్మును తాము తగ్గించుకోవాలని ఆయన ఒక మార్గదర్శిగా ఉండి మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట. మనము మరి తగ్గించుకోవాలి. దయచేసి మత్తయి సువార్త 18:4 4వ వచనం చదివినట్లయితే అక్కడ మనకు దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడతాం. ఎందుకు తగ్గించుకోవాలి? మరి తమ్మును తాము తగ్గించుకుని వాడు హెచ్చించబడును అని చెప్పి బోధిస్తున్నాడు. కాబట్టి మరి మత్తయి సువార్త 18:4 వచనము క్రింది భాగం చదవండి. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను. చూడండి, ఎంత చక్కని వాక్యం. ఎందుకు మనం తగ్గించుకోవాలి? తగ్గించుకుంటే మరి పరలోక రాజ్యంలో వాడు గొప్పవాడంట. కాబట్టి మన తగ్గింపు జీవితం, మన వినయమైనటువంటి జీవితం, మన దీన మనసు, మన విధేయత ద్వారా మనం పరలోక రాజ్యంలో మనం గొప్పవారిగా అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము అబద్ధం ఎప్పుడు చెప్పదండి, సత్యమే పలుకుతుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మన యొక్క హృదయాలను, మనలో ఉన్నటువంటి మరి మానవత్వాన్ని సంపూర్తిగా తగ్గించుకొని దీన మనసు కలిగినట్లయితే దేవుడు మనలను హెచ్చిస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మరి ఈ దీన మనసు ఎందుకు యేసుక్రీస్తుకు కలిగి ఉన్నాడు అంటే మరి ఆది కాండము 1:26 చూస్తే మనందరికీ తెలుసు, ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుని చేసినాడు అని చెప్పి రాయబడి ఉంటుంది. మరి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా, అవిధేయత ద్వారా ఆయన మరి వీరిని ఆ విధంగా విడిచిపెట్టకుండా తిరిగి యేసు ప్రభు మరి క్రీస్తును ఈ లోకానికి, తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి మరి ఆయనలో ఉన్న పోలిక చొప్పున తిరిగి మరి తన స్వరూపాన్ని, తన పోలికను, తన ప్రేమను మరి మనకు ఇవ్వాలని చెప్పి మరి ఆయన మనకు మానవ స్వరూపం ధరించినట్లు మనకి ఇక్కడ చాలా తేటగా తెలియపరచబడుతుంది. మరి మనల్ని కూడా మన పాపములలో
మనము ఆ చీకటి బంధకాల్లో మనం ఉన్నప్పుడు మరి ఆయన తన్ను తాను తగ్గించుకొని దీన మనసు కలిగి వినయ మనసుతో విధేయతతో తండ్రి మాటకు అంగీకరించి మరి మనలను కూడా తనతో తన పోలిక చొప్పున తన యొక్క స్వరూపం మనకి ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే పౌలు భక్తుడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాసినట్లు మనము గమనిస్తాం. ఇదే హెచ్చరిక మరి కొలసీలో ఉన్న పరిశుద్ధులకు కూడా అపోస్తలుడైన పౌలు రాసినట్లు మనము గమనిస్తాం. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు, ఆయన మనసు ఎలాంటిదో మనకు తెలుసు. దీనమైన మనసు, వినయమైన మనసు, విధేయత కలిగిన మనసు, తండ్రి మాటకు లోపడినటువంటి వాడు కనుక ఆ యొక్క మనసు మనం కూడా ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ఒకరినొకరిని మరి హెచ్చరించుకుంటూ ఒకరి బాధలు ఒకరు భరించుకుంటూ మరి ఉండాలని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు మరి యేసుక్రీస్తు కూడా పరలోక వైభవాన్ని వదిలి ఎంతో వినయంగా తండ్రి యొక్క మాటకు అంగీకరించి ఆయన ఇక్కడికి వచ్చినాడు. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన వినయ బుద్ధి మనం కూడా కలిగి ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు మరి ఫిలిప్పీలో సంఘస్థులకు అందరికి కూడా విశ్వాసులందరికీ రాసినట్లు ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మనం కూడా అలాంటి మరి వాళ్లకు మాత్రమే కాదు కానీ ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా వినయ మనసు కలిగి ఉండాలి అని చెప్పి మనం నేర్చుకోవాలి. మరి విధేయత, రెండవ చూస్తే విధేయత, ఒబీడియన్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి విధేయతను చూపించాడో మనము తెలుసుకుందాం. ఆయన యొక్క విధేయత ఏ విధంగా ఉంటుంది. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు జాగ్రత్తగా చదవండి దయచేసి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూడండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. మరి ఆయన మామూలు మనిషి కాదు, దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు. మరి దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యం మరి కానీ ఆయన ఎంచుకోలేదు. కానీ మనిషిని పోలికగా పుట్టడానికి ఆయన విధేయత చూపించినాడు. మనిషిని పోలికగా పుట్టి మరి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన ఏమి ఒక మానవునిగా, సాధారణ మానవునిగా, దేవుడు అనేది మర్చిపోయి ఆయన మానవునిగా దేవుని యొక్క తండ్రి యొక్క విధేయతకు, తండ్రికి ఒబీడియంట్ గా ఉండడానికి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఆయన మరి ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా, శిలువ ఎంత భయంకరమైనటువంటి మరణ శిక్ష అంటే అది ఆ రోమాల రాజ్యంలో అది ఎంతో ఘోరమైనటువంటి మరణం. అది శిలువ మరణం అంటే మామూలు మనుషులకు ఇచ్చే మరణం కాదది. కానీ దానికి కూడా ఆయన విధేయత చూపి మరి
ఆయన తను తాను తగ్గించుకొని మరి తండ్రి యొక్క చిత్త ప్రకారం నెరవేర్చుటకు మరణము మోయటకు కూడా ఆయన విధేయత చూపించినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మరి దేవుని యొక్క స్వరూపం అంటే దేవుడు ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నాడు. యోహాను 1వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి. దేవుని యొక్క స్వరూపం మనం అక్కడ చూస్తాం. యోహాను సువార్త 1 మరి అందరికి కూడా కంటత వస్తుంది. అది 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. మరి కాబట్టి దేవుడి కలిగెను. మరి అది ఆయన సృష్టికర్త అని కూడా మరి మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మలను మనం అక్కడ చూస్తాం. ఆయన సృజించినప్పుడు ఆయన మరి భూమి యొక్క పునాదులు వేయబడక ముందే ఆయన మన కొరకు మరణించినట్లు కూడా మన వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే ఎంత దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అని. మరి మానవుని రక్షించుటకు దేవుడు ఈ భూమికి దిగి వచ్చినాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుడై ఉండి కూడా మరి మానవ స్వరూపం దాల్చాడంట. అది మరి యోహాను 1:14 అధ్యాయం చూస్తే ఆయన మానవుడిగా వచ్చి మన మధ్య నివసించెను అని వ్రాయబడి ఉంటుంది. మానవునిగా దేవుడై ఉండి మానవునిగా వచ్చి మన 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 మధ్య నివసించినాడు. కానీ ఆయనను మనం తృణీకరించినట్లు కూడా అక్కడ వ్రాయబడి ఉంటుంది. మరి అలాగే మనిషిని పోలికగా పుట్టాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి అదే ఈ యొక్క క్రిస్మస్ టైంలో లూకా సువార్త 2:14 మొదటి నుంచి 14 వరకు చదివినట్లయితే మనకు అక్కడ తేటగా గ్రహింపు కలుగుతుంది. మరి కన్యక మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన యొక్క దీనత్వంకు అది ఎంతో రుజువు. మరి పశువుల పాకలో ఒక రాజుగా పుట్టాలంటే ఏదో రాజభవనంలో పుట్టాల్సింది. కానీ మరి ఆయన పశువుల పాకలో స్థలం లేనందున పశువుల పాకలో తొట్టిలో మరి ఆయన పరుండబెట్టబడిన పొత్తి గుడ్డలతో చుట్టి మరి ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లు మనం చూస్తున్నాం. ఆయన యొక్క దీనత్వము దానిని రుజువుపరుచుకుంటున్నాడు. మరి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన దాసుని యొక్క స్వరూపం ధరించుకున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే మరి ఒక హ్యూమిలిటీ, ఎంతవరకు దాసుడుగా, ఒక పనివానిగా, ఒక స్లీవ్గా ప్రభు అయి ఉండి మరి ఒక బానిసగా మరి జీవిస్తున్నాడు. అంటే బానిస అనగా మనము ఒక మరి మాస్టర్ దగ్గర, ఆయన అధికారి దగ్గర మనకు ఎలాంటి మరి అధికారం మనకు ఉండదు. వారు ఏది చెప్పితే అది చేయాల్సిందే. కాబట్టి ఒక బానిసగా ఆయన జీవించాడు. మరి ఈ బానిసత్వంలో ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, మరి హింసలు, అపనిందలు, అవమానాలు భరించాల్సిందే. కాబట్టి అవన్నిటి కూడా ఆయన ఓర్చుకొని మరి ఒక బానిసగా, మరి ఒక దాసునిగా, ఒక పనివానిగా, ఒక మరి స్లేవ్గా ఆయన రావడానికి ఇష్టపడినాడు. శరీరం అంతా మరి వచ్చి ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలతో మరి రక్తము చిందినంతగా నలగొట్టబడినాడు. మనందరికీ తెలుసు. మన కొరకు ఆయన ఒక బానిసగా ఎన్నో కష్టాలు అనుభవించినాడు, బాధలు అనుభవించినాడు, హింసలు అనుభవించినాడు, మరి అపనిందలు అనుభవించి అవమానాలు అనుభవించినాడు. ఇదంతా కూడా మన కొరకు ఆయన మరి ధరించుకున్నాడు. ఎందుకనగా ఆయన పోలికగా మనము ఉండాలి అని చెప్పి, ఆయన పోలికను మనము ధరించుకోవాలని చెప్పి. కాబట్టి మరి మానవుడు దేవుని పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించి మనం కూడా దాసులుగా కావాలని ఆయన పరిచర్య కొరకు మరి తన్ను తాను
తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడై ఉండి కూడా మరి ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనం కూడా ఆయన సిలువను వెంబడించాలి, ఆ సిలువను మోయాలి అని చెప్పి ఆయన మనకు నేర్పిస్తున్నాడు. సిలువ మరణము శిక్ష కూడా మరి ఆయన విధేయత చూపించినట్లు వాక్యంలో సెలవిస్తుంది. మత్తయి సువార్త 5:10 చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి నీతి కొరకు మనం కూడా హింసింపబడినట్లయితే పరలోకంలో మనం కూడా చేరుతాము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యేసుక్రీస్తు కూడా ఆయన ఎంతవరకు విధేయత చూపించినాడంటే నీతి కొరకు ఆయన హింసింపబడినాడు. మరి అందుకొరకే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. అదే మత్తయి మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:19 ఇంతవరకు చదివినట్లు ఆయన విధేయతకు ఫలితం ఏంటంటే దీన మనసు. మరి ఆయన ఎంతో విధేయత, దీన మనసు. గాడ్ ద ఫాదర్ ఎగ్జాల్టెడ్ హిస్ సన్ అండ్ గేవ్ హిమ్ ద నేమ్ అబోవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కంటే పై నామం ఆయనకు అనుగ్రహించినాడు. ఎందుకు అనుగ్రహించినాడు? ఆ దీన మనసు, మరి ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి, మరి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, మరి ఆ దీన మనసును ధరించుకున్నాడు కాబట్టి అన్ని నామముల కంటే ఆయన పైనామము మరి తన కుమారునికి అనుగ్రహించినాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి మరి సహోదరులారా, మరి క్రీస్తు పోలికను మనం ధరించుకోవడానికి మరి మనం అందరం సిద్ధంగా ఉన్నామా? మరి దీన మనసు అనే వస్త్రం అలంకరించుకొని ఉండుటకు మనము ఇష్టపడుతున్నామా అనేది మనకు ఒక పెద్ద ప్రశ్న. మరి దీన మనసు ధరించుకొనుట అంటే మనం ఇంతమందికి చెప్పాము, విధేయతను అను వస్త్రమును ధరించుకొనుట అంటే మనము ఇంతకు ముందుకు చూసినాము. వస్త్రములకు ఎందుకు పోల్చాడు? మన పై వస్త్రం ఏ విధంగా మన శరీరమును కప్పి అలంకరణ చేసినట్టుగా మరి దీన మనసు కూడా విధేయత వినయం కూడా అను వస్త్రాలను ధరించి అలంకరించబడతాం. కాబట్టి ఈ దీన మనసు మనం ధరించుకోవాలి. అనగా మన ఆలోచన ధరించుకోవడం అంటే మన ఆలోచన, మన మాటలు, మన చూపులు, మన హృదయ వాంఛలు, మన క్రియలు, మన నడవడి, ప్రతి విషయంలో దీన మనసు, విధేయత, వినయము కనపరచబడాలి అనే అర్థం. అనగా తండ్రి అయినటువంటి మన దేవుడు మనలో పరిపూర్ణ విధేయతను మరి కోరుకుంటున్నాడు. సంపూర్ణంగా మన విధేయత చూపియాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనలను పరిపూర్ణులుగా అలంకరించుకోవాలని ఆయన యొక్క వాంఛ. మరి ఆయన యొక్క గుణలక్షణాలు కూడా మనము మరి పొందుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. మరి అలాగే ఎస్తేరు గ్రంథంలో 5:1-3 వరకు చదువుకుంటే అక్కడ ఏమని రాయబడుతుందంటే, రాజైనటువంటి ఆషరోసు నాకు ఎస్తేరు ధరించిన రాజభూషణములను గురించి ఆయన మరి ఆమెను పొగడలేదు. కానీ ఆమె ఏమి అలంకరించుకుందంటే ఆమె దీన మనసును బట్టి ఆయన ఆమె దీన మనసు ఆయనను ఆకర్షించింది. కానీ ఆయన రాజభూషణాలు ధరించుకొని మరి రాణి వస్త్రాలు ధరించుకొని వచ్చి ఆయన ముందు నిలబడితే ఆయన ఆకర్షించలేదండి. కానీ ఆ విధంగానే యెహోవా దేవుడు కూడా మన యొక్క దీన మనసును గ్రహించి, ఆయన హృదయ రహస్యం ఎరిగిన దేవుడు కాబట్టి మరి మనం కూడా దీన మనసు అనేటువంటి వస్త్రమును ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అదే మరి వాక్యంలో ద్వితీయోపదేశకాండం 8 అధ్యాయము 2 వచనము 3 వచనాలు చదివినట్లయితే, మరి ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడు మరి 40 సంవత్సరాలు వారి అరణ్యంలో ఉంచినట్టు మనం చూస్తాం. ఎందుకంటే యెహోవా దేవుడు వారి హృదయములను అణుచుటకు, వారిని దీన మనసు గల వారిగా చేయుటకు, మరి విధేయతను నేర్చుకోవాలని
ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు మరి ఉంచినట్లు అక్కడే ఆయన వారిని సరిచేయాలని సరిదిద్దాలని చెప్పి మరి అరణ్యంలో వారిని పోషిస్తూ వచ్చాడు. వాగ్దాన దేశంలో మరి నివసించాలంటే పరిపూర్ణ వినయత మరి విధేయతను మరి పొందుకోవాలి. అప్పుడే మనం కూడా ఆ వాగ్దాన దేశంలో చేరుకుంటాం. అందుకని ఇశ్రాయేలీలను ఆయన ఏర్పరచుకున్న జనాంగాన్ని కూడా ఆయన మరి ఎంతగానో విధేయత వినయం నేర్పించడానికని ఆ అరణ్యంలో వారిని 40 సంవత్సరాలు ఉంచినట్లు మనం గమనిస్తున్నాం. మనం కూడా ఈ ఒక అరణ్య జీవితంలోనే ఉన్నాం. మన దినము కూడా మనము మన వినయత మన విధేయత మనం పొందుకోవాలి. అప్పుడు మనము ఆ యొక్క దేశంలో వాగ్దాన దేశంలో ప్రవేశించగలుగుతాం. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12 అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఆయనను ప్రేమించిన కుమారులను ఆయన శిక్షిస్తాడట. ఆయనను అంగీకరించిన బిడ్డలను ఆయన దండిస్తాడు. ఆయనను అంగీకరించినటువంటి బిడ్డలను ఆయన దండిస్తాడు. మనం కూడా మన బిడ్డలను అప్పుడప్పుడు దండిస్తాం. ఎందుకంటే మనం వారిని ప్రేమిస్తాము కాబట్టి, వారి చక్కని మార్గంలో నడవాలని, తప్పుడు మార్గంలో పోకూడదని. మరి దేవుడు కూడా ఆ విధంగా తను ప్రేమించినటువంటి కుమారులను ఆయన శిక్షిస్తాడు అని చెప్పి రాయబడి ఉంటుంది. ఆయన ప్రేమతో నా కుమారుడా నా శిక్షకు తృణీకరించకము అని చెప్పి మరి సామెతల గ్రంథము 3:11 అంటాడు. ఆయన ప్రేమతో చెప్తాడు. ప్రేమతో ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఆయన మరి నేను శిక్షించడం తృణీకరించద్దు, నేను నిన్ను గద్దించినప్పుడు విసుక్కొనవద్దు, మన మేలు నిమిత్తమే ఆయన మనలను శిక్షిస్తాడని గ్రహించాలి. మరి సామెతల గ్రంథంలో ఆ విధంగా చెప్తాడు. మరి ఆయన యొక్క మరి గద్దించినప్పుడు మనము విసుక్కొనకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మనము ఎప్పుడైతే దేవుని వాక్యం వింటామో, ఎప్పుడైతే మనము ఆయన శిక్షకు లోబడతామో, అప్పుడు మనము ఆత్మపూర్ణులుగా తీర్చబడతాం. అనగా ఆయన గుణాతిశయములను మనం ధరించినట్లయితే పరమ తండ్రి పక్షముగా పరిశుద్ధులుగా తీర్చబడతాం. అప్పుడు క్రీస్తు నిమిత్తము ప్రజలందరి ముందు కూడా మనం కనపరుచుకొనగలుగుతాం. ఏమని? మనము దీన మనసు కలిగిన వారమై, దీన మనసు అనే వస్త్రముతో మనము అలంకరించుకున్న ఎడల మన ప్రభువు దీనులను రక్షించి మరి ఆయన రక్షణ వస్త్రములను మనకు ఇస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి అంత మాత్రమే కాదు, హీ విల్ క్రౌన్ us with humble with salvation అంటున్నాడు. మరి దీన మనసు రక్షణ వస్త్రములను కూడా ధరింపచేస్తుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి అదే మత్తయి సువార్త 5:2 ఏమంటాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పి వాక్యం రాయబడుతుంది. కాబట్టి ఆత్మ విషయమై మనం అందరం కూడా దీనులమై ఉండాలి. మరి అదే సామెతల గ్రంథం 22:24 ఏమని రాయబడుతుంటే, యెహోవా అందరి భయము కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అని చెప్పి వ్రాయబడుతుంది. కాబట్టి మనము మన ప్రతిఫలం పొందుకోవాలంటే యెహోవా యందలి భయము కలిగి ఉన్నట్లయితే మన వినయమునకు మరి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. మరి మనం కూడా ఈ విధంగా మరి ఆయన యొక్క వినయమైనటువంటి మనసును మనము ధరించుకున్నట్లయితే మరి ఈ క్రిస్మస్ను మనం ఎంతో సంతోషంగా జరిపించుకోగలుగుతాము. దేవుడి ఈ వాక్యమును మనందరి వినికిడిలో మరి దీవించును గాక. ఆమేన్.